బిగ్ బాస్ హౌస్‌లో 86 రోజు. బిగ్ బాస్ పెట్టిన ఫ్లవర్ గేమ్‌లో తనూజ గెలిచి తాను ఒక గదిని ఆక్రమించుకుంది. ఈసారి తనతో పోటీగా సుమన్ శెట్టిని ఎంచుకుంది. సుమన్ శెట్టిని అయితే ఈజీగా ఓడించి ఫస్ట్ ఫినాలే కంటెస్టెంట్‌గా నిలబడాలని తనూజ అనుకుంది. కాకపోతే విధి వక్రీకరించింది. ఒక టబ్బులో సభ్యులు వాటర్ పోస్తుంటే ఆ టబ్బుని అలా చేతులతో నిలబెట్టడం అనేది టాస్క్. బ్యారల్, బ్యాలెన్స్, బ్యాటిల్. ఈ టాస్క్‌లో సుమన్ శెట్టికి భరణి ఒక్కడే బాగా సపోర్ట్ చేశాడు. సుమన్ శెట్టి టబ్బులో ఎంత నీరు వచ్చినా చెక్కు చెదరకుండా అలా పట్టుకునే ఉన్నాడు. తనుజ మాత్రం నీళ్లు వచ్చేసరికి టబ్బును చేతిలో నిలబెట్టలేకపోయింది. టబ్బులో నీళ్లు ఒలిగిపోయాయి. తనూజ ఓడింది. సుమన్ శెట్టి గెలిచాడు. దీంతో తనూజకు ఉన్న 2 గడులను సుమన్ శెట్టి ఆక్రమించుకున్నాడు. తనూజను బిగ్ బాస్ ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ పోటీ నుంచి తొలగించాడు. తనూజను ఓడించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది సుమన్ శెట్టి పట్టుదల, దీక్షతో తనూజపై గెలిచి ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ పోటీలో నిలబడ్డాడు. ఈ రోజు అర్ధరాత్రి 1:30 వరకు జరిగిన ఈ పోటీ చాలా ఉత్కంఠగా సాగింది. ఓడిపోయిన తనూజ కాసేపు బాధపడింది. అందరూ తనూజను ఓదార్చారు. తనూజకు భరణిపై కోపం వచ్చింది. భరణి పక్కన కూర్చుంటే కూడా అక్కడి నుంచి లేచిపోయింది. నేనొక్కడినే సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాను. నేను కూడా లేకపోతే సుమన్ శెట్టి ఒంటరైపోతాడు. అందుకనే సుమన్ శెట్టికి సపోర్ట్ చేశానని చెప్పిన తనూజ వినిపించుకోలేదు. సుమన్ శెట్టి గెలవడంలో భరణి కీలక పాత్ర పోషించాడు.